అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన రేవంత్ రెడ్డి గుణం మారలేదని అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయిస్తావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయానని కడుపులో విషం పెట్టుకుని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్ కు 10,000 కోట్లు తీసుకుపోయారని, కామారెడ్డికి ఎందుకు ఇవ్వడం లేదని, ఇక్కడి ప్రజలు ఓటు వేయలేదా అని నిలదీశారు. కామారెడ్డి పట్టణంలో అన్యాయం, అక్రమం, దాడులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిమైన నీ గుణం మారలేదు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అభివృద్ధిలో చూపించు. నీకు ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఉంది, కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉందని. ఈ రకంగా 7 సార్లు ఓడిపోయినోడు తల మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు ఓని షబ్బీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలు నువ్వు చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు, అన్నిట్లా ప్రోటోకాల్కి అగ్నిస్ట్గా చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కొడుకున్నారా? ఇండ్ల మీద దాడి చేసిన దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు. నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం. దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా, ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మనుంది. మీకు ఇంకేది హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మనుంది. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడులు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై ప్రతి ఒక్కరిని ఎముకలు ఇరిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబ్బీరాలి, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి 4 సార్లు బయలు దిగి చచ్చిపోతారు. ఎన్నిసార్లు ఓడిపోతారు? 7 సార్లు ఓడిపోయినా బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటికి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితులు కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నాకు చేపించరు. అగ్రి గారితో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.